ఆటో డ్రైవర్స్ అందరికీ నమస్తే అన్న. ఇప్పుడు మనం ర్యాపిడోలా, ఊబరు, ఓలా కమిషన్ తక్కువ కావడానికి కారణం ఏందో తెలుసా ప్రతి ఒక్కరికి? ఇప్పుడు ఏంటంటే ఈజీ అందులో కమిషన్ లేదు కాబట్టి మన కమిషన్ లేదని చెప్పేసి మొత్తం ర్యాపిడో, ఊబరు ఇవే నడుపుతున్నాం. అయితే అది తగ్గడానికి కారణం ఏందనేది మనం ఒక్కసారి ఆలోచించినావా? నమయాత్రి, యారి అనే యాప్లు వచ్చినాయి కాబట్టి ఒకవేళ అవి వస్తే మనకి ఎక్కడ దందా దెబ్బతింటుంది, మన రైడర్స్ అందరు ఆ యాప్లకు షిఫ్ట్ అయిపోతారని చెప్పేసి వాళ్ళు అనేది దిగి వచ్చారు అనమాట. దిగి ఇప్పుడు ఏంది ఫస్ట్ 15 రూపీస్ అన్నారు, ఇప్పుడు 29 అనేది. మనం ఒకవేళ ఇవే యాప్లు కంటిన్యూగా నడుపుకుంటే ఇవే ఎంకరేజ్మెంట్ చేసినాం అనుకో, మళ్ళీ యథావిధిగా అవి పడిపోతాయి. నమయాత్రి, యారి అనే యాప్లు అనేది ఎత్తేసారు అనుకో, అవి లేవని చెప్పేసి మనం బుకింగ్ మినిమం 20-30 అనే రేట్లు పెంచుతూనే ఉంటారు. అప్పుడు మళ్ళీ స్టార్టింగ్లో ఎట్లున్నదో మన కమిషన్ మన దెంగుడు యథావిధిగా ఒకటి అయిపోతుంది. అందుకే మనం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు యాప్లో నేనే ఎంకరేజ్మెంట్ చేయాలి. ఇప్పుడు కస్టమర్ ఎక్కుతారు, మేడం ఇది కాదు యారి, నమయాత్రిగిన యాప్లు ఉన్నాయి, అలాగిన మంచిగా బుకింగ్స్ వస్తాయి మేడం, ఇంకా బాగుంటుంది సర్వీస్ అని వాళ్ళకి చెప్పాలి. మనమే ప్రమోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ అవి నడవకుండా ఉన్నాయనుకో యథావిధిగా పెంచుకుంటూ పోతాడు ర్యాపిడో అడిగిన. ఇలా 30 చేసిన తర్వాత రోజుకు 100 రూపాయలుగా వేయవలసిన రోజుగానే వస్తుంది. అందుకే ఏంటంటే మనం మించం మేల్కొని మన ఎక్కే కస్టమర్లకి మనం సజెస్ట్ చేయాలన్నమాట యాప్ల గురించి. దీనికోసం ఒక మాట చెప్తున్నా, ప్రతి ఒక్కరు వీడియో చేస్తున్నారు ఆటో గురించి. కాకపోతే మన కమిషన్ ఎట్లా తగ్గిపోయింది ఏందనేది కానీ ఎవరు ఏం చెప్తలేదు. నాకు ఆడిపోయినా బుకింగ్ పడతలేదు, ఈడిపోయినా బుకింగ్ పడతలేదు అది అని ఫస్ట్ మనము చెప్పేటోళ్ళకు మానేసేయాలి. ఇప్పుడు కొత్తగా వస్తారు కదా ఆటో ఫీల్డ్కి, నాకు 2000 నడుస్తుంది, రారాబాయి మంచిగా ఉంటుంది అది ఇది అని చెప్పొద్దు అనమాట. ఎవరు అడిగినా ఒకటే, ఎవరన్నా అడిగితే అన్నా నడుస్తలేదు ఆటో ఫీల్డ్ అంతంత వరకే ఉంది, ఇప్పుడు నీవు వచ్చి తీసుకొని ఏడబడతావు ఇబ్బందులు అది అని డిమోటివేట్ చేయాలి. ఏంటంటే మనం ఇబ్బంది పడింది కాక మళ్ళీ పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకోవడం కరెక్ట్ కాదు.